హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వాల్స్లో కాంపోనెంట్స్ గురించి చెప్పుకుందాం. సో ఏదైనా మనం వాల్ తీసుకుంటే దాని ఇన్నర్గా ఏవే పార్ట్స్ ఉంటాయి, సో వాటి గురించి మనం చెప్పుకుందాం. ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోలో గేట్ వాల్ గురించి చెప్పుకున్నాము, అండ్ గ్లోబ్ వాల్ గురించి చెప్పుకున్నాము, అండ్ చెక్ వాల్ గురించి మనం చెప్పుకున్నాము. ఈరోజు మనం బాల్ వాల్ గురించి, ప్లగ్ వాల్ గురించి, డయాఫ్రామ్ వాల్ గురించి, అండ్ నీడిల్ వాల్ గురించి, అండ్ సేఫ్టీ వాల్ గురించి మనం చెప్పుకుందాము. దాని యొక్క పార్ట్స్ ఏంటి అండ్ ఏ వాల్వ్ ఎక్కడ వాడతామో అనేది ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాము. అండ్ ఈరోజు ఈ టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో పైపింగ్ వీడియోస్కి బేసిక్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి అండ్ షేర్ చేయండి ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి. అండ్ 500+ వీడియోస్ ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ ఓరియంటెడ్, సబ్జెక్ట్స్ ఓరియంటెడ్ వీడియోస్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా సేఫ్టీ వీడియోస్ ఉన్నాయి, టెక్నికల్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం. సో ఫస్ట్ది ప్లగ్ ఆర్ బాల్ వాల్. సో మనం ఫస్ట్ బాల్ వాల్వ్ చూద్దాం. సో బాల్ వాల్వ్ మనకి అందరికీ తెలుసు, ఎక్కువగా వాడే వాల్వ్. సో ఈ బాల్ వాల్వ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? సో మనకి బోల్టెడ్ ఉంటుంది, లేదా డైరెక్ట్గా రెండు కంబైన్డ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఫ్లాంజ్డ్ ఎండ్ బాల్ వాల్వ్ అంటాము దీన్ని. సో ఫ్లాంజెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి, ఇది ఒకటి. ఓకే, సో ఫస్ట్ది మనకి ఏదైతే హ్యాండిల్తో ఆపరేట్ చేస్తున్నామో అది హ్యాండిల్ అవుతుంది. ఓకే, లోపల మనకి బాల్ ఉంటుంది. సో ఈ బాల్కి ఒక మనకి త్రూ ఉంటుందన్నమాట, అంటే జస్ట్ ఒక టైప్ రౌండ్ హోల్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ లిక్విడ్ ఇక్కడి నుంచి ఇలాగా పాస్ అవ్వాలి కాబట్టి. ఓకే, సో దాన్నే మనం స్పెరికల్ ప్లగ్ అంటున్నాము. ఇదంతా కూడా స్పెరికల్ ప్లగ్. సో ఇది సీట్ రింగ్. సో బాల్ వాళ్ళు కూర్చున్న తర్వాత సో అటు ఇటు ఏంటి మనకి లీక్ అవ్వకుండా ఉండడానికి సీట్ రింగ్. సో ఇది బాడీ, అండ్ ఇది ఫ్లాంజ్ ఎండ్. మనం అనుకున్నాం కదా ఇదొకటి, ఇదొకటి. సో ఈ బోల్ట్లు కానీ మనం విప్పేసుకుంటే సో ఈ బాల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇది ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లిక్విడ్ ఎలా పాస్ అవుతుంది కదా, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా సీల్ టైపు. సో బయటికి రాకుండా ఉండడానికి. సో ఇదేంటి మనకి ఓరింగ్. సో దీని చుట్టూ ఓరింగ్ ఉంటుంది. సో ఓరింగ్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న లిక్విడ్ బయటికి రాకుండా చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇది సీల్ రింగ్. సో ఇక్కడ నుంచి ఇలా ఎస్కేప్ అవ్వకుండా ఇది సీల్ రింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది స్పిండిల్. ఈ స్పెరికల్ ప్లగ్ని పట్టుకునేదే స్పిండిల్ అనమాట. దానికి నట్ ఒకటి ఉంటుంది. సో ఇది స్పిండిల్ నట్. ఓకే, సో ఇది బోల్టింగ్ అరేంజ్మెంట్. మనం అనుకున్నాం కదా రెండు ఫ్లాంజ్లు 1, 2. సో మనం ఇలాగా బోల్ట్ ఒకటి ప్లేస్ చేసుకొని ఆ రెండిట్లో టైట్ చేసుకుంటే రెండు ఫ్లాంజ్లు ఇలా దగ్గరకు వస్తాయి. సో మనం ఈ హ్యాండిల్ని ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఫ్లాంజ్ ఎండ్ టైప్ బాల్ వాల్వ్. ఓకే, సో ఇది మనకి స్క్రూ ఎండ్, స్క్రూడ్ అంటారు అనమాట. సో ఇటువైపు స్క్రూ. సో ఇవి కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము, ఈ టైప్ ఉంటుంది అనమాట. సో ఇందులో ఏముంటుంది, ఇది స్పెరికల్ ప్లగ్. ఓకే, సో ఇది సీల్ రింగ్, ఇది స్పెరికల్ నట్టు. సేమ్ కన్స్ట్రక్షను, కాకపోతే మనకి ఈ ఫ్లాంజెస్ ఉండవు అంతే. ఓకే, ఇది బాడీ, అండ్ ఇది స్క్రూ ఎండ్. మనకి ఎటువైపు అయితే స్క్రూ ఎండ్ కావాలో అటువైపు రెండు సైడ్లు కూడా స్క్రూ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్లగ్ వాల్వ్. సో ప్లగ్ వాల్వ్ కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తాము. సో అందులో కాంపోనెంట్స్ ఏముంటాయి? సో ప్లగ్ వాల్వ్లో మెయిన్గా మనకి బాల్ వాల్వ్ టైపే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఈ షేప్ ఏదైతే ఉందో అది మాత్రం మారుతుంది. సో ఇది ప్లగ్ అనమాట, చూసారు కదా. సో ఇది ప్లగ్. అండ్ ఇక్కడ పైన వచ్చేసరికి మాత్రం ఈ ప్లగ్ వాల్వ్కి మళ్ళీ అగైన్ మనకి కవర్ ఒకటి వస్తుంది, కవర్ ప్లేట్ అంటారు దీన్ని. ఓకే, సో ఈ కవర్ ప్లేట్కి మనకి గ్లాండ్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఎందుకు అంటే లిక్విడ్ అనేది బయటికి రాకుండా ఉండడానికి. సో ఇది గ్లాండ్. సో ఇది కవర్ బోల్ట్స్, అండ్ ఇది లూబ్రికెంట్ స్క్రూ. సో మనకి ఇక్కడ పైనుంచి చూసుకుంటే కొన్నిట్లకి ఉంటుంది, కొన్నిట్లకి ఉండదు. సో ఇది లూబ్రికెంట్ స్క్రూ. సో ఇది బాడీ. సో ఇది ప్లగ్, అండ్ ఇది గ్లాండ్ ప్యాకింగ్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గ్లాండ్ని ఇలా మనము ప్రెస్ చేస్తాము. సో ఎగ్నెస్ట్ ఇక్కడ ఒక గ్లాండ్ ప్యాకింగ్ ఉంటుంది. అందుకోసమే ఇక్కడ నుంచి లిక్విడ్ ఏమీ బయటికి రాకుండా ఈ గ్లాండ్ ప్యాకింగ్ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది
ప్లగ్ వాల్వ్. ఓకే, నెక్స్ట్ డయాఫ్రామ్ వాల్వ్. సో డయాఫ్రామ్ వాల్వ్ మనం చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. సాధారణంగా ఈ యాసిడ్ టైపు లేదా ఎక్కువగా వాటర్ సర్వీస్లో ఇవి వాడుతూ ఉంటారు. సో ఇది డైరెక్ట్గా మనకి వాల్వ్లో కనిపిస్తుంది, కాకపోతే మధ్యలో మనకి ఈ రబ్బర్ షీట్ లాగా డయాఫ్రామ్ ఒకటి మనకు కనిపిస్తుంది. సో అందులో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఈ డయాఫ్రామ్ వాల్వ్ ఏంటి, డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండదు అందులో, ఇండైరెక్ట్ కాంటాక్ట్. ఓన్లీ ఆ డయాఫ్రామ్ను మాత్రమే మనం ప్రెస్ చేస్తాము ఈ ఫ్లో రిస్ట్రిక్షన్కి. ఓకే, సో ఇది హ్యాండ్ వీల్. ఓకే, నెక్స్ట్ ఇది నట్. మనకి ఇక్కడ దీనికి ఇక్కడ కంప్రెసింగ్ స్టెమ్ అంటారు, దీన్నే మనం సీటింగ్ అంటారు. సాధారణంగా మనం సీటింగ్ అంటాము. ఇది కంప్రెస్డ్ స్టెమ్ అనమాట. సో మనం ఎప్పుడైతే ఈ హ్యాండ్ వీల్ని ఎలా దించామో ఇది ఏం చేస్తుంది అంటే ఇది డయాఫ్రామ్, ఇది మొత్తం కూడా డయాఫ్రామ్ అనమాట. సో ఇది వేయర్, ఏదైతే కూర్చుంటుందో అది వేయర్, ఈ పైన ఏదైతే ఉంటుందో అది డయాఫ్రామ్. సో మనకి ఇలా ఉన్నప్పుడు స్టెమ్ ఇలా మనం దాన్ని కిందకి వేస్తున్నప్పుడు అదేమవుతుందంటే ఇలా ప్రెస్ అయ్యి ఆ ఫ్లోని ఆపేస్తుంది. సో ఇటువైపు నుంచి వచ్చిన ఫ్లోని ఇక్కడ ఆపేసి క్లోజ్ అయిపోతుంది. సో మనం మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఇది ఇందులోంచి ఇలా వెళ్ళి, సో ఇది మొత్తం కూడా ఇలా వెళ్ళి ఇలా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అది మనకి డయాఫ్రామ్ వాల్వ్ యొక్క కాంపోనెంట్స్. ఓకే, సో మిగతా వాల్వ్లకి దీనికి తేడా ఏంటి అంటే ఇక్కడ కంప్రెస్ స్టెమ్ ఒకటి వస్తుంది. ఆ స్టెమ్ ఏం చేస్తుంది, ఇక్కడ డయాఫ్రామ్ని అండ్ ఈ వేయర్ని రెండింటిని కూడా ప్రెస్ చేస్తుంది. సో అప్పుడు ఫ్లో ఆగిపోతుంది. ఎప్పుడైతే రిలీజ్ అయిందో అక్కడ ఫ్లో అనేది నార్మల్గా ఉంటుంది. ఇది డయాఫ్రామ్ వాల్వ్. ఓకే, నెక్స్ట్ బటర్ఫ్లై వాల్వ్. సో బటర్ఫ్లై వాల్వ్ మనం చూసుకున్నట్లయితే అది హ్యాండ్ ఆపరేటెడ్ కొంత సైజు వరకు, తర్వాత నుంచి గేర్ బాక్స్. సో ఆ గేర్ బాక్స్ యూజ్ చేసి మనం ఈ స్టెమ్ని రొటేట్ చేస్తాము. సో ఈ స్టెమ్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, సో ఇది హ్యాండ్ వీల్. ఓకే, సో ఈ హ్యాండ్ వీల్ డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి కదా. సో మనకి ఎంత పర్సంటేజ్ ఓపెన్ చేసుకోవాలి అన్న దాన్ని బట్టి మనం లాక్ చేసుకోవచ్చు, 1 2 3 4 అనేది. సో ఇవి లొకేటింగ్ అరేంజ్మెంట్స్. ఇది ఏదైతే ఈ మొత్తం ఈ బటర్ఫ్లై వాల్వ్ యొక్క డిస్క్ ఏదైతే ఉందో దానికి సెంటర్ నుంచి ఒక స్టెమ్ వస్తుంది. సో ఆ స్టెమ్ ఈ హ్యాండిల్కి కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఇలాగ ఆపరేట్ చేస్తూ ఉంటే ఈ డిస్క్ ఏదైతే ఉందో అది కూడా రొటేట్ అవుతుందన్నమాట. సో ఇదంతా కూడా డిస్క్. ఓకే, దాన్నే మనం బటర్ఫ్లై అంటాము. ఇది ప్లగ్. ఈ ప్లగ్ ఏం చేస్తారు అంటే ఈ స్టెమ్ డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడ లాక్ అవుతుంది అంటే మనకి ఈ బటర్ఫ్లై వాల్వ్ డిస్క్ ఏదైతే ఉందో దాని లోపల నుంచి ఇన్నర్ నుంచి స్టెమ్ వెళ్ళి కిందన లాక్ అవుతుంది. ఓకే, సో ఇది స్టెమ్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే, ఓకే దీన్ని ఓపెన్ చేస్తే ఇది ఈ పొజిషన్లో ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదే మనకి వేఫర్ టైప్ బటర్ఫ్లై వాల్వ్. ఓకే, నెక్స్ట్ నీడిల్ వాల్వ్. సో నీడిల్ వాల్వ్ అంటే ఇలా ఉంటుందన్నమాట, చాలా చిన్న వాల్వ్. సో ఈ నీడిల్ వాల్వ్లో ఏమవుతుందంటే జస్ట్ ఒక నీడిల్ టైప్ ఉంటుందన్నమాట. అంటే జస్ట్ మనకి ప్రెసిషన్ ఫ్లో కావాలి అనుకున్నప్పుడు ఈ నీడిల్ వాల్వ్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో ఇది హ్యాండిల్ అండ్ ఇది గ్లాండ్ నట్, గ్లాండ్ ప్యాకింగ్, దాని తర్వాత బానెట్. సో ఇదంతా కూడా బానెట్. ఓకే, సో బానెట్ తర్వాత ఇదంతా కూడా స్టెమ్. సో మనం ఆపరేట్ చేస్తూ ఉంటే ఇటువైపు నుంచి ఫ్లో వస్తుంది కదా. సో ఫ్లో వచ్చిన తర్వాత మనం ఈ స్టెమ్ ఇలా కిందకు ఉంటే చాలా ప్రెసిషన్గా, అంటే చాలా తక్కువ మనకి అమౌంట్ వెళ్తుంది ఫ్లో అనేది. సో మనం క్లోజ్ చేస్తాము, బయటికి అనేది వెళ్ళిపోతుంది. అంటే చాలా ప్రెసిషన్లో మాత్రం ఈ నీడిల్ వాల్వ్ వాడతాము. ఓకే, సో నెక్స్ట్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్. దీన్నే మనం సేఫ్టీ వాల్వ్స్ అంటారు. సో సేఫ్టీ వాల్వ్స్ ఎలా ఉంటాయి అంటే సిస్టంలో ఏదైనా ప్రెజర్ ఎక్కువైపోయినప్పుడు అది బయటికి రిలీజ్ అవ్వాలి అంటే సేఫ్టీ వాల్వ్స్ వాడుతూ ఉంటారు. ఓకే, సో అది మనకి అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, సో దాని యొక్క కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇన్లెట్ వస్తుంది. ఇన్లెట్ వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం స్ప్రింగ్ యాక్షన్ మనకి ఎప్పుడైతే ప్రెజర్ ఎక్కువైందో అప్పుడు మాత్రం అవుట్లెట్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ సీట్ ఏదైతే ఉందో ఇది లిఫ్ట్ అవుతుంది. సో దేని బేస్ మీద లిఫ్ట్ అవుతుంది అంటే ఇక్కడ స్ప్రింగ్ ఏదైతే ఉందో దాన్ని
ప్రెస్ చేస్తుంది అనమాట. ఆ ప్రెజరు మనం సెట్టింగ్ చేసుకోవడం బట్టి. సో ఒక్కొక్కటి మనం చూసుకుందాం దాని యొక్క కాంపోనెంట్స్. ఇది క్యాప్. సో ఇది క్యాప్ అనమాట. ఓకే, సో ఇక్కడే మనం ఏం చేస్తామంటే ఆ ప్రెజర్ సెట్టింగ్స్ అంతా కూడా ఈ క్యాప్ దగ్గరే మనం చేసుకుంటాము. దాని తర్వాత మనం కిందకు వస్తే ఇక్కడ స్ప్రింగ్ అడ్జస్ట్మెంట్. సో ఈ స్ప్రింగ్ అడ్జస్ట్మెంట్ ఎప్పుడు మనం చేసుకుంటాము అంటే ప్రెజర్లో ఏమైనా డిఫరెన్స్ మనకు కావాలి అనుకున్నప్పుడు, దాని యొక్క పాపింగ్ మార్చుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ స్ప్రింగ్ అనేది ఈ స్క్రూ అడ్జస్ట్ చేసుకుంటే ఈ స్ప్రింగ్ యొక్క ప్రెజర్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇది స్పిండిల్, మొత్తం కూడా స్పిండిల్ వెళ్తుంది. అండ్ ఇది అప్పర్ బ్లోయింగ్ రింగ్, ఇది అప్పర్ బ్లోయింగ్ రింగ్, ఇది బెల్లో టైపు. ఓకే, సో ఇది లోవర్ బెల్లో రింగ్. ఈ రెండు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. సో ఇది నాజిల్. సో ఎప్పుడైతే మనకు ప్రెజర్ ఎక్కువైందో డిజైన్లో, సిస్టంలో, సో అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కూడా ఇలా లిఫ్ట్ అయ్యి ఎగెనిస్ట్ ఈ స్ప్రింగ్ ప్రెజర్ కన్నా అది ఎక్కువ అవుతుంది. సో ఎక్కువ అయినప్పుడు మాత్రం ఇలా బయటికి అది రిలీజ్ అవుతుంది. ఇది ప్రెజర్ సేఫ్టీ వాల్వ్. ఓకే, సో ఇది కూడా ఒక టైపు రిలీఫ్ వాల్వ్. సో రిలీఫ్ వాల్వ్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఏదైతే సిస్టంలో ఎక్కువైందో ప్రెజరు అది మాత్రం కొంచెం కొంచెం బయటికి రిలీవ్ చేస్తుంది. సేమ్ కన్స్ట్రక్షను దానికి దీనికి. సో స్ప్రింగ్ ఆపోజిట్ ఏదైతే ఉందో ఆ ప్రెజర్ మీదే వర్క్ అయ్యి బయటికి వచ్చేస్తుంది. సో దీనికి కూడా మనం చెప్పుకున్నట్లయితే క్యాప్, ఇది స్ప్రింగ్ అడ్జస్ట్మెంట్, అండ్ ఇది స్టెమ్, అండ్ ఇది స్ప్రింగ్. ఓకే, సో ఇది బాడీ, మనకి డిస్క్, ఇది డిస్క్, అండ్ ఇది డిస్క్ గైడ్, అండ్ ఇది బేస్. సో దానికి దీనికి తేడా ఏంటి, ఇక్కడ మనం చూసాం కదా అప్పర్ బ్లో డౌన్ రింగ్, లోవర్ బ్లో డౌన్ రింగ్, అండ్ ఈ బెల్లో, ఈ మూడు కూడా ఇందులో లేవు ఈ రిలీఫ్ వాల్వ్లో. సో రిలీఫ్ వాల్వ్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా ప్రెజర్ ఏదైతే వచ్చిందో ఈ డిస్క్ని లిఫ్ట్ చేస్తుంది. ఈ డిస్క్ లిఫ్ట్ అవుతుంది, కానీ ఆల్రెడీ మనకి ఈ స్ప్రింగ్ యొక్క ప్రెజర్ దాని మీద ఉంటుంది. సో స్ప్రింగ్ యొక్క ప్రెజరు కన్నా ఈ ప్రెజర్ అనేది బిల్డప్ అయితే అప్పుడు బయటకు వస్తుంది. సో అందుకే ఇది మనం సెట్ చేసుకున్నప్పుడు సిస్టంలో ప్రెజర్ ఉంటుంది. సో దానికన్నా మనం ఎంతవరకు మల్టిప్లై చేసి సెట్ చేసుకోవాలనేది మనకి పైపింగ్ డిజైన్లో ఉంటుంది. దాన్ని బట్టి మనం ఈ రిలీఫ్ వాల్వ్ అనేది అక్కడ. ఇది మెయిన్గా మనకి గేట్ వాల్వ్, గ్లోబ్ వాల్వ్, చెక్ వాల్వ్ టైప్స్, అండ్ దాని యొక్క కాంపోనెంట్స్ లోపల ఏముంటాయి అండ్ అది ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో వీడియోస్ అన్నిటికి మీరు కామెంట్లు ఇవ్వండి. అండ్ పైపింగ్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది, అవన్నీ కూడా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా స్లైడ్ షేర్ అకౌంట్లో ఉంటాయి. అండ్ అదేవిధంగా మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో ఫాలో అవ్వండి, రెగ్యులర్గా అప్డేట్స్ దొరుకుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.